ఆ ప్రభుత్వం తీసుకునే నిర్ణయాల్లో కేవలం మీకు సూచనలు ఉంటాయి తప్పితే మీ ఆ ప్రభావంలో అంటే ఆ నిర్ణయాల ప్రభావంలో భారతీయ జనతా పార్టీకి అక్కడ రోల్ ఉండదంటారు. తప్పనిసరిగా ఉంటుంది. కొన్ని ఇష్యూస్ ఏవైతే వస్తే వాటిని మేము కూడా సకారాత్మకంగా వాళ్ళకి హెల్ప్ చేసి ఆ విధంగా ముందుకు తీసుకెళ్తున్నాం. నిర్ణయాలు అయితే ఆ పార్టీ పరంగా వాళ్ళు తీసుకుంటారు. పార్టీ అంటే ప్రభుత్వం పరంగా నిర్ణయాలు తీసుకుంటారు, ఆ విధంగా వెళ్తారు. అయితే సంస్థాగత ఏదైనా రాష్ట్రానికి సంబంధించి ఏదైనా పెద్ద నిర్ణయం తీసుకున్నప్పుడు తప్పనిసరిగా కూర్చొని మాట్లాడటం, ఎక్కడైనా ఏదైనా విభేదాలు వస్తే వాటి గురించి కూడా మాట్లాడుకోవటం, ఆ విధంగా వెళ్తుంది. ఆ విధంగా చంద్రబాబు నాయుడు గారి యొక్క ప్రభుత్వం ఆయన సంబంధించి అనేక రకాల ఇష్యూస్ ఆలోచనలు ఆ విధంగా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం ఆయన చేస్తారు. తప్పనిసరిగా మా యొక్క భాగస్వామ్యం మేము ఎంత మేరకు ఎలాగా వాళ్ళకి సహకరించాలో ఆ విధంగా సహకరించి ముందుకెళ్తాం. అంటే దీంట్లో ఇన్వాల్వ్మెంట్ నాకు అర్థం కాల. భాగస్వామ్యం అంటే ఏంటి, ఎన్డీఏ ప్రభుత్వం అంటే రెండింటికి డిఫరెన్స్ కొంచెం ఎక్స్ప్లెయిన్. ఒక ఎజెండాతో తెలుగుదేశం జనసేన కలిసి ముందుకు రావడం జరిగింది, తర్వాత భారతీయ జనతా పార్టీ కలవటం జరిగింది. ఆ విధంగా ఏదైతే టచ్ మీ నాట్ లాగా ఉంటున్నట్టున్నారు. టచ్ మీ నాట్ లాగా ఇంతకుముందు మీరు మాట్లాడేది టచ్ మీ నాట్ లాగా అనిపిస్తుంది. అలాగే అంటే ఉన్నావా లేదా, ఉన్నామంటే ఉన్నాం అనుకుంటే లేదంటే లేదనుకుంటే అనే టైప్లో ఉంది. మీరు గమనిస్తే అన్ని కలిసి కార్యక్రమాలు పాల్గొనడం అంటే నాకైతే మీ ఇన్వాల్వ్మెంట్ బాగా కనిపిస్తుంది. మీరు ఇన్వాల్వ్ పూర్తిగా అయిపోయినట్టే కనిపిస్తుంది, కానీ మీరు భాగస్వామి అనేది కొంచెం దూరంగా పెడుతున్నట్టుగా మీరు మాటలు బట్టి నాకు అర్థం అవుతుంది. లేదు అంటే ప్రభుత్వంలో మనం ఉండే ప్రతి నిర్ణయంలో మేము భాగస్వామి కాలేం. ప్రభుత్వం తప్పులు ఉందో తప్పనిసరిగా ఆ అనుభవాన్ని ఏదైతే ఆయన రంగరించి ఇవాళ ఆంధ్రప్రదేశ్ని దేశంలో నెంబర్ 1 స్టేట్గా చేయాల్సే ప్రయత్నం చేస్తున్నారు. దేశంలో ఏ రాష్ట్రానికి రాని విధంగా ఒక సంవత్సరంలో అత్యధిక పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్కి రావటం క్రెడిట్ చంద్రబాబుదా లేకపోతే నరేంద్ర మోడీదా, ఇద్దరిది కలిసి ఇది కూటమిది. ఆ విధంగా ప్రధాని నరేంద్ర మోడీ గారు యొక్క సహకారం, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు డబుల్ ఇంజిన్ సర్కార్ ఉంటేనే డబ్బులు ఇస్తారు అనుకుంటే ఆంధ్రప్రదేశ్లో ట్రిపుల్ ఇంజిన్ సర్కార్ నడుస్తుంది. ఇది బుల్లెట్ ట్రైన్ కన్నా స్పీడ్గా వెళ్తుంది. ట్రిపుల్ ఇంజిన్ అంటే పవన్ కళ్యాణ్ గారు ఒకటి కలవటం. నేను అట్లా అనుకోవట్లేదు, అటు ప్రతిపక్షం కూడా మీలో కలుపుకొని ట్రిపుల్ ఇంజిన్ అంటారు అనుకోవట్లేదు. ఆ విధంగా ముగ్గురి యొక్క భాగస్వామ్యం ఏదైతుందో అది మనకి మంచి రిజల్ట్స్ తీసుకొస్తుంది. మాధవ్ గారు, మీరు భారతీయ జనతా పార్టీలో పుట్టి పెరిగిన వాళ్ళు, మీ పూర్వీకులు మీ తాత ముత్తాతల దగ్గర నుంచి బీజేపీతో అనుబంధం ఉంది. బీయింగ్ ఏ స్ట్రాంగ్ బీజేపీ మ్యాన్గా మీరు ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీని ఎక్కడ తీసుకెళ్దాం అనుకుంటున్నారు? తోక పార్టీగా ఉంచుదాం అనుకుంటున్నారా భారతీయ జనతా పార్టీని? దేశంలో 20 రాష్ట్రాల్లో బలంగా భారతీయ జనతా పార్టీ ఎలా ఉందో ఇక్కడ కూడా అలా ఉంచుదాం అనుకుంటున్నారా? ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ బలమైన పార్టీగా చేయాలని చెప్పి మిగతా పార్టీలు కూడా ఆ విధమైన గౌరవాన్ని భారతీయ జనతా పార్టీకి ఇచ్చే విధంగా 175 నియోజకవర్గాల్లో భారతీయ జనతా పార్టీకి ఆ విధమైన గౌరవాన్ని తీసుకొచ్చే ప్రయత్నం తప్పనిసరిగా చేస్తాం. ఇవాళ భాగస్వాములు ఉన్నాం కాబట్టి ఆ విధంగా ఆ భాగస్వామ్యాన్ని గౌరవిస్తూ ఆ భాగస్వామ్యంలో మా యొక్క స్థాయి ఏదైతే ఉందో స్థాయి పెంచుకునే విధంగా అన్ని అసెంబ్లీల్లో కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్త కానీ నాయకత్వాన్ని కానీ సమ ప్రాధాన్యత వచ్చే విధంగా తప్పనిసరిగా ప్రయత్నం చేస్తాం. ఆ విధంగా భాగస్వామ్యంగా ఉన్నప్పుడు ఏ మేరకు మనం పనిచేయాలో ఆ మేరకు చేస్తూ పార్టీ సంబంధించిన ఉనికి అన్ని గ్రామాలకి తీసుకెళ్లే విధంగా, అన్ని గ్రామాల్లో రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే విధంగా తప్పనిసరిగా ముందుకెళ్లాలనుకుంటాం. ఆ విధంగానే ఒక బలమైన పార్టీగా ఆంధ్రప్రదేశ్లో చేయాలనుకుంటాం. ఒకవేళ మీరు బలంగా ఎదుగుదాం అనుకుంటే మీరు భాగస్వాములుగా ఉన్న మిగతా ఇద్దరు యాక్సెప్ట్ చేస్తారా? అంటే మా ఆలోచన ప్లస్ మాట్లాడటం కూడా ఓపెన్గా మాట్లాడుకున్నాం. ఏ పార్టీకి ఆ పార్టీ వాళ్ళు బలాన్ని పెంచుకోవాలి. ఇవాళ సభ్యత్వానికి సంబంధించి మేము పెద్ద ఎత్తున రాష్ట్రంలో చేస్తాం, తర్వాత జనసేన సభ్యత్వం చేసింది, తర్వాత తెలుగుదేశం పార్టీ సభ్యత్వం చేసింది. ఈ యొక్క సభ్యత్వాలు దాని తర్వాత పార్టీ యొక్క సంస్థాగత నిర్మాణం ఎక్కడా తక్కువ చేసుకోవాల్సిన అవసరం లేదు. అక్కడ తెలుగుదేశం బలంగా ఉంది కాబట్టి భారతీయ జనతా పార్టీ అక్కడ కమిటీ వేయకూడదని లేదు. సో ఆ విధంగా అన్ని చోట్ల కమిటీలు ఆల్రెడీ బీజేపీ సంగతి నాకు తెలియదు, కానీ జనసేన టీడీపీ మధ్య క్లాష్ వస్తూ ఉంది. కొన్ని చోట్ల మాకు సరైన గుర్తింపు దొరకట్లేదు, సరైన ప్రాతినిధ్యం దొరకట్లేదు. జనసేన ఎమ్మెల్యేలు ఉన్న దగ్గర టీడీపీ ఎమ్మెల్యేలు అందరూ అన్ని రకాల గౌరవాలు, అన్ని రకాల పరిస్థితులను దక్కించుకుంటున్నారు. అదే టీడీపీ ఎమ్మెల్యేలు ఉన్న దగ్గర జనసేనకి సరైన స్థానం కానీ గౌరవం కానీ దక్కట్లేదని జనసేన ఎల్పీ మీటింగ్లో స్వయంగా పవన్ కళ్యాణ్కి చెప్పారు. సో ఇప్పుడు మీరు మళ్ళీ భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్లో 175 నియోజకవర్గాలు విస్తరిద్దాం అనుకుంటే టీడీపీ జనసేన బీజేపీ మధ్య క్లాష్ వచ్చే అవకాశం లేదా? అవుట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అడుగుతున్నాను. డెఫినెట్గా కొన్ని చోట్ల వస్తుంది. ఇది అత్యంత సహజంగా వచ్చే ప్రక్రియ. తెలుగుదేశం ఉన్న చోట అంటే తెలుగుదేశం నాయకులు ఉన్న చోట తెలుగుదేశం కార్యకర్తలు కూడా పెద్ద సంతృప్తిగా ఉండరు. ఇది సహజంగా జరుగుతుంది. అధికారంలో ఉన్నా కాబట్టి ఎమ్మెల్యే దగ్గర నుంచి వాళ్ళు ఆశించే
తీరుగా వాళ్ళకి ఏవైనా రాకపోతే ఆ విధంగా ప్రభావం చూపిస్తుంది. అలాగే జనసేన గెలిచిన చోట, బీజేపీ గెలిచిన చోట తెలుగుదేశం వాళ్ళు కూడా ఆ విధంగా అసంతృప్తి వ్యక్తపరుస్తారు. ఇది అత్యంత సహజంగా జరుగుతుంది. అయితే ఈ ప్రక్రియ జరుగుతున్నప్పుడు వాళ్ళని సమన్వయం ఏ విధంగా చేసుకోవటం, వాళ్ళ ప్రాధాన్యత ఏ విధంగా ఇవ్వటం, ఆ విధంగా ఒక ఫార్ములా అనుకోవటం జరిగింది. ఎంతైతే లెజిస్లేటివ్ స్ట్రెంత్ ఉందో దాని ప్రకారం వాళ్ళకి ఏదైతే నామినేటెడ్ పదవుల్లో ఆ విధమైన భాగస్వామ్యం ఇవ్వటం, అలాగే రాబో కార్యక్రమంలో కూడా ఆ విధంగా చేయాలని చెప్పి. అంటే లీడర్షిప్ మ్యాటర్స్. అక్కడ లీడర్షిప్ బలంగా ఉంటే తప్పనిసరిగా ఆ గౌరవం, రెస్పెక్ట్ వస్తుంది. మా పార్టీ పరంగా ఆ లీడర్షిప్ పెద్ద ఎత్తున పెంచే ప్రయత్నం చేయాలని చెప్పి, ఆ విధంగా అనేక మంది పార్టీలో చేర్చుకోవాలని చెప్పి, ఆ విధంగా కూటమి అంటే బలంగా ఉండాలంటే మూడు పక్షాలు బలంగా తయారవ్వాలని. కూటమిని బలంగా ఉంచాలన్న మీ కోరిక, ఆకాంక్షతో భారతీయ జనతా పార్టీని ఆంధ్రప్రదేశ్లో మొత్తంగా చల్లబడేలాగా చేశారు. లేదు, మీరు అన్నది మీ అభిప్రాయం తప్పు. ఎందుకు? భారతీయ జనతా నేను పార్టీ justification ఉంది. బలం చేయడానికే మా యొక్క ప్రయత్నం ఆ విధంగా జరుగుతుంది. 1990లో ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ డబల్ డిజిట్ పర్సంటేజ్ తెచ్చుకున్న మీ పార్టీ ఇప్పుడు వచ్చేసరికి సింగిల్ డిజిట్కి పరిమితం అయిపోయి ఇంకో పార్టీతో ఉంటే తప్పితే అసెంబ్లీలో, పార్లమెంట్లో స్థానాలు గెలుచుకొని ఈ స్థాయిలో మొత్తంగా పార్టీలో ఉన్న యంత్రాంగం అంతా పనిచేయకుండా స్తబ్దుగా ఏదో మనకి సంబంధం లేదు, మాధవ్ వచ్చాడు, మాధవ్ చూసుకుంటాడు, మిగతా వాళ్ళందరూ నిద్రపోదాం అనే టైప్లో ఉన్నట్టుగా అర్థమవుతుంది చూసేవాళ్ళు. లేదు, అంటే మీరు అనుకునే స్పిరిట్ అదంతా మీరు కనిపించదు. గ్రౌండ్ లెవెల్ అలా లేదు. మంచి వాతావరణం ఉంది. అందరి కార్యకర్తల యొక్క భాగస్వామ్యం ఉంది. పెద్ద ఎత్తున ఉత్సాహంగా పాల్గొంటున్నారు. ఏ పిలుపిచ్చినా ఆ పిలుపుని అందిపుచ్చుకొని చివరి వరకు కార్యక్రమాలు చేస్తున్నారు. భారతీయ జనతా పార్టీలో 3 గ్రూపులు ఉన్నాయి, అవునన్నా కాదనుకున్నా. టీడీపీ గ్రూపు, వైసీపీ గ్రూపు, ఒరిజినల్ బీజేపీ గ్రూపు. ఇప్పుడు టీడీపీ గ్రూప్ మాత్రమే యాక్టివ్గా పనిచేస్తుంది, మిగతా 2 గ్రూపులు యాక్టివ్గా లేవు. లేదు, ఇది మీ అభిప్రాయం. అంటే సాధారణంగా ఏమవుతుందంటే తెలుగుదేశం ప్రభుత్వాన్ని విమర్శిస్తే వైసీపీ అని పడుతుంది, వైసీపీని విమర్శిస్తే టీడీపీ అని. ఆ విధమైన భారతీయ జనతా పార్టీలో వైసీపీ నాయకులుగా ముద్రపడ్డ కళ తప్ప నిజం కాదు. మా పార్టీలో అందరూ కూడా పార్టీయే పరమావధిగా పనిచేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. ఆ విధంగా చేసేవాళ్ళు ఉన్నారు. కొంతమంది కనిపించచ్చు, ఎఫిలియేషన్స్ ఇచ్చిన వ్యక్తిగతం ఉండొచ్చు, కానీ ఓవరాల్గా పార్టీ వచ్చేసరికి, బీజేపీ వచ్చేసరికి అందరూ కూడా ఆ విధంగా సక్రియంగా పాల్గొంటారు. మా యొక్క టాప్ లీడర్షిప్ అందరూ కూడా మీకు అనిపించవచ్చు బయటకు చూస్తే, కానీ ఇంటర్నల్గా పార్టీకి ఆ విధంగానే క్రియాశీలకంగా పనిచేస్తున్నారు. ఇప్పుడు మరింతగా ఆ యొక్క వాతావరణం అందరిలో ఆ యొక్క ఐక్యత ముందుకెళ్ళింది. ఎక్కడ కూడా సంబంధించిన గ్రూప్ తగాదాలు కానీ ఇంకోళ్ళు విమర్శించుకునే పరిస్థితి కానీ లేదు. ఆ విధంగా ఉండకుండా ఉండే విధంగా మేము కూడా ప్రయత్నం చేస్తాం. కూటమి ప్రభుత్వం రాకముందు భారతీయ జనతా పార్టీలో యాక్టివ్గా ఉన్న నాయకులు ఇప్పుడు ఎక్కడ ఉన్నారు చెప్పండి? ఉన్నారు, అందరూ ఎవ్వరు ఉన్నారు, యాక్టివ్గా ఉన్నారు. ఎవ్రీబడీ ఈస్ యాక్టివ్. మీరు ఒకటి చెప్పండి, ఇన్యాక్టివ్ పర్సన్ చెప్పండి. జీవీఎల్ నరసింహారావు ఎక్కడ? జీవీఎల్ నరసింహారావు ఇస్ వెరీ యాక్టివ్ ఇన్ అవర్ పార్టీ. సెంట్రల్ లెవెల్లో యాక్టివ్గా ఉన్నారు. ఈ మధ్య బెంగళూరులో ఆయన మా యొక్క బడ్జెట్ సంబంధించి కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఎప్పటికప్పుడు పార్టీ సంబంధించిన మనం యూపీ ఎన్నికల్లో కానీ బీహార్ ఎన్నికల్లో బాగా సక్రియంగా పాల్గొన్నారు. పార్టీ ఆయనకి టాస్క్లు ఇస్తుంది, ఆయన ఆ విధంగా పనిచేసుకుంటూ వెళ్తున్నారు. సోమవీరాజు ఎమ్మెల్సీ ముందు వరకు ఎక్కడ ఉన్నారు? ఎమ్మెల్సీ ఇచ్చినాక ఓకే. సోమవీరాజు గారు ముందు ఎప్పుడు ఒకేలా ఉంటారు. ఆయన రాష్ట్ర వ్యాప్తంగా తిరగటం కానీ నిరంతరం పార్టీ పని తప్ప ఇంకో పని ఆయన తెలియదు, కనుక ఆ విధంగా ఎప్పుడు పని చేసుకుంటూ వెళ్ళిపోతుంటారు. మీకు ఎమ్మెల్సీ కాబట్టి ఎక్కువ ఎక్స్పోజర్ వస్తుంది. విష్ణు ఎక్కడ పోయారు? విష్ణువర్ధన్ రెడ్డి గారు పడారు ఎక్కడ కేరళలో పనిచేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ వదిలేసి పక్క రాష్ట్రాలు తిరుగుతున్నాడు. ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి తను ఇంపార్టెంట్ రోల్ ఇచ్చి అక్కడ పంపించడం జరిగింది. మా కార్యక్రమాలన్నింటిలో పాల్గొంటున్నాడు. ఎక్కడ కూడా అసంతృప్తి లేదు.